అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపరిచిన సందర్భంగా మానుకోట జిల్లాలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామరాజు శాతన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎందరో విద్యార్థులు మేధావుల బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లోపల 10 సంవత్సరాలు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి ఆ క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం కనుక వచ్చినట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అదే క్రమం లోపల ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా ప్రారంభించి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మరి అందరి యొక్క సపోర్ట్ తోటి ఇవాళ బీసీ బిల్లును పాస్ చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన విషయం. ఇవాళ బీసీలకే కాదు, ఎస్సీలు అన్ని వర్గాలు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి తమకున్న పరిధిలో న్యాయం చేస్తుంది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు సగానికి పైగా ఉండి మరి ఉత్తర శ్రేణి వర్గాలుగా అటు కేంద్రానికి రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముకగా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారు. మరి వారి భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం మరి బీసీ కులగణన చర్య కాకుండా మరి రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మరి విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాల లోపల రిజర్వేషన్లు పెంచాలని మరి గత కొద్ది కాలంగా మరి బీసీలు చేస్తున్న ప్రయత్నానికి ఆందోళనలకు మరి ప్రభుత్వం మరి మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళ ముందుపడి వాళ్ళు చేయడం అనేటువంటి చాలా సంతోషకర విషయం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరూ హర్షిస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మనకు అసెంబ్లీలో అయితే బిల్లు పాస్ అయింది, కానీ పూర్తిగా మరి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రం అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు అందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసేటప్పుడే మరి పరిపూర్ణత ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకున్నదో వాళ్ళకి ఏదైతే ఏ విధమైన హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకునేది. మరి ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మిగతా పక్షాలు కాబట్టి అందరి పక్షాలు కలిసి ఢిల్లీకి పోయి మరి బిల్లును పాస్ చేసినట్టయితే తమిళనాడు తరహా లోపల మరి ఇక్కడ మరి రిజర్వేషన్లు సాకారమవుతుంది. మరి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఈ యొక్క బీసీ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ చలామైనటువంటి కాలం లోపల మరి గత 10 సంవత్సరాలు కూడా మరి ఒక కనీసము లోన్లు రాక మరి ఉపాధి లేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ మరి వాటన్నిటికీ తలగంతూ ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం. దాన్ని మేము ఆశిస్తూ ఇలా మహబూబాద్ జిల్లా కేంద్రం లోపల కాంగ్రెస్ అందరూ కూడా కలిసి, అంటే ఒక బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు అందరూ కూడా ఇలా సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాల్లో భాగంగా ఇవాళ మరి ఇక్కడ బాంబులు కాల్చి మరి స్థానిక ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారికి కావచ్చు, అదేవిధంగా బలరాం నాయక్ ఎంపీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మా జిల్లా అధ్యక్షుడు మరి భరచంద్ర గారికి కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.